హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్. వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మిస్టర్ రాక్షస్ స్టోరీలోని 50వ భాగం. ఇక్కడ మన డెవిల్ పాప డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళాక తను కట్టుకున్న చీరని తీసేసి ఇంతకుముందు ఎప్పుడో పెళ్లి కాకముందు కొన్న పల్చటి చీర కట్టుకోగానే లోపల అందాలన్నీ బయటికి కనిపించేలా సింగిల్ స్ప్లిట్ కట్టుకొని జుట్టుని పూర్తిగా వదిలేసి మల్లెపూలని కూడా తీసి పక్కన పెట్టి గాజులన్నీ ఎక్కువగా ఉన్నవి తీసి జస్ట్ మూడు మాత్రమే ఉండేలా పెట్టుకుని మెడలో పసుపు తాడు తప్ప ఇంకేమి ఆభరణాలన్నీ తీసి పక్కన పెట్టేసి సింపుల్గా తనని తాను చూసుకొని పర్ఫెక్ట్ అనుకున్నాక ఇప్పుడు చూస్తాను రాక్షస్, నువ్వెలా నా దారిలోకి రావు అనుకుంటూ డ్రెస్సింగ్ రూమ్ డోర్ ఓపెన్ చేసి వాల్కి ఒక చేతిని నడుం మీద మరో చేతిని పెట్టుకొని వయ్యారంగా నిలబడి అందం మొత్తం కనిపించేలా మొత్తైన నవ్వుతో రుద్రాక్ష వైపు చూసింది. అది చూసే పూర్తిగా ఫ్లాట్ అయిపోయిన రుద్రాక్ష్ డెవిల్ అంటూ లేచి నిలబడి తన వైపు అడుగులు వేసేలోపు, ఆగు రాక్షస్, ఎక్కడికి వస్తున్నావు అని హస్కీ వాయిస్లో అంటూ క్యాట్ వాక్ చేస్తూ కొంచెం ముందుకు వచ్చి, నిద్రపోదామా అని అడిగింది మత్తైన కళ్ళతో. లేదు అన్నట్టు తల ఊపిన రుద్రాక్ష్, నా నిద్ర ఎప్పుడో ఎగిరిపోయింది అని అంటే దక్ష లోపల నవ్వుకుంటూ, అయితే నేను పడుకుంటాను రాక్షస్, అసలే నేను అందంగా లేను కదా, పైగా నేను తొందరపాటు అమ్మాయిని కదా అని కళ్ళు టపటపా కొడుతూ మొహాన్ని అమాయకంగా పెట్టి మాటల్లో వెటకారం పూర్తి స్థాయిలో ధ్వనించేలా అంది. రుద్రాక్ష్ తన చెంపల మీద సుతారంగా కొట్టుకుని, అబద్ధం చెప్పాను డెవిల్, యువర్ మిస్ ఇండియా, మిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో అందంగా ఎవరు ఉన్నారంటే ఫస్ట్ నీదే పేరు వస్తుంది తెలుసా అంటూ మరో అడుగు ముందుకు వేస్తే దక్ష మరో అడుగు పక్కకి వేసి, కుదరదు, నువ్వు చెప్పిన వాటికి నేను డీప్గా హర్ట్ అయ్యాను. మళ్ళీ చెప్పు, నేను అందంగా లేనా అంటూ వయ్యారంగా నిలబడి ఒక అజంతా శిల్పంలో ఎక్స్ప్రెషన్ ఇస్తూ అడిగింది. ఆ ఫోజ్కి గొంతు తడారిపోయిన రుద్రాక్ష్ కుటికలు మింగుతూ, అందమా అందమా, అందనంటే న్యాయమా అని పాట పాడి, నీది మామూలు అందం కాదు డెవిల్, అప్సరసలా ఉన్నావే బాబు, ఏమున్నావే, భలే ఉన్నావు, నలిపేయాలనిపిస్తుంది అని రెండు చేతులు కలిపి మాట్లాడుతుంటే దక్ష లోపల నవ్వుకుంటూ, అవునా, కానీ రాక్షస్, నాకు నిద్ర వస్తుంది, నేను నిద్రపోతాను అంటూ రుద్రాక్షని తప్పించుకుని వెళ్ళి బెడ్ మీద పడుకున్న దక్ష వన్ సైడ్ చీరని కొంచెం పక్కకి తొలగించి పడుకుని, లైట్ ఆపు రాక్షస్, లైట్ ఉంటే నాకు నిద్ర రాదని తెలుసు కదా అని క్యూట్గా మూతి ముడిచి అంది. అప్పటికే దక్ష వేషాలకి పూర్తిగా దక్ష మాయలో కూరుకుపోయిన రుద్రాక్ష్ హాహా అంటూ లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ ఆన్ చేసి తను కూడా బెడ్ మీదకి చేరి దక్ష నడుం మీద చేయి వేయగానే ఆ చేతి మీద గట్టిగా కొట్టిన దక్ష, చెయ్యి వెయ్యకు రాక్షస్, అసలే అందంగా ఉండను కదా, పెద్ద బాగోతులే, వదిలేసి, అసలే నీకు నిద్ర కూడా వస్తుంది, నిన్నటి నుంచి బాగా అలసిపోయావు అని రిటార్ట్ ఇస్తుంటే రుద్రాక్ష్ చిరుకోపంగా దక్ష నడుం మీద పంటి గుర్తు ఇచ్చి, రివెంజ్ తీర్చుకుంటున్నావా డెవిల్, అది కూడా ఇలాంటి టైంలో ఈ అట్మాస్ఫియర్లో అని చిరుకోపంగా అడిగాడు. అబ్బా, నువ్వు నిజంగా రాక్షసుడివే అంటూ కొరికిన దెబ్బకి పైకి లేచి కూర్చున్న దక్ష చిరుకోపంగా రుద్రాక్ష వైపు చూస్తుంటే రుద్రాక్ష్ దక్ష ఒడిలో వాలిపోయి, అవును నేను రాక్షసుడిని అంటూ నడుము దగ్గర చీర తొలగించి తన మీసాలతో గిలిగింతలు పెడుతూ ఉంటే దక్షకి ఏదోలా అనిపించి మనసులో, వీక్ అవ్వకు దక్ష, ఇప్పుడు నువ్వు కానీ వీక్ అయ్యావంటే నీ రాక్షస్ అన్నదే నిజమైపోతుంది అనుకుంటూ బలంగా రుద్రాక్షని వెనక్కి నెట్టి కంగారుగా లేచి నిలబడి, లేదు లేదు, ఇప్పుడు నువ్వు నిద్రపోవాలి, నేను నీ గుండెల మీద వాలి కళ్ళు మూసుకోవాలి, అంతే కదా రాక్షస్ అని అంటే రుద్రాక్ష్ పీక్స్ ఆఫ్ ఇరిటేషన్లో పిడికిలు బిగించి బెడ్ మీద అసహనంగా కొడుతూ, కాదు, ఈ డెకరేషన్కి అంతా న్యాయం చెయ్యాలి అంటూ బెడ్ మీద ఉన్న మల్లెపూలని చేతుల్లోకి తీసుకొని విసురుగా దక్ష వైపు విసిరాడు.
అవి మొత్తం దక్ష మీద పూలాభిషేకం జరిగినట్టు పడటంతో దక్ష నవ్వుకుంటూ, ఏంటి రాక్షసి నాకు పూలాభిషేకం చేస్తున్నావు అని అడిగింది. చేసినా తప్పులేదే, అంత అందంగా ఉన్నావు, ఎందుకే ఈ టైంలో ఇలా నా నిగ్రహానికి పరీక్ష పెడతావు, రావే బాబు అంటూ తన చేతిని పట్టుకునేలోపు దక్ష ఒక అడుగు వెనక్కి వేసి, కుదరదు అంటూ పరుగున తన ఫోన్ తీసుకుని ఏదో ఆన్ చేసేలోపే అప్పటికే బెడ్ దిగిన రుద్ర క్షణం ఆలస్యం చేయకుండా దక్షని అందుకోవటమే పనిగా పెట్టుకున్నట్టు దక్ష వైపు పరుగున వెళ్లేలోపు దక్ష రుద్రాక్ష నుంచి తప్పించుకొని పరుగున బెడ్కి మరోవైపు వెళ్ళి నిలబడి నాలుకతో వెక్కిరిస్తూ ఉంటే ఉక్రోషం పొంగుకొచ్చిన రుద్రాక్ష్, పోవే, నీ వెంట పడుతున్నా నేను ఓవర్ చేస్తున్నావు కదా, నువ్వన్నట్టే నిన్ను ముట్టుకోను మాత్రమే కాదు, ఈ నైట్ అంతా నా దగ్గరికి కూడా రానివ్వను, నువ్వన్నదే నిజం చేస్తానులే, కానీ నోరు మూసుకొని వచ్చి పడుకో అంటూ బెడ్ మీద చేరగానే దక్ష బిక్కమొహం వేసి వెంటనే ఏదో ఐడియా వచ్చినట్టు ఫోన్లో ముందుగానే అనుకున్నట్టు సాంగ్ పెట్టి పాట పాడటం మొదలుపెట్టి రుద్రాక్షి భుజం పట్టి తన వైపు తిప్పుకొని వయ్యారంగా నడుముకి ఇరువైపులా చేతులు పెట్టి డ్యాన్స్ వేయటం స్టార్ట్ చేసింది. మనోహర నా హృదయమునే ఓ మధువనిగా మలిచినానంటర తీవర ఆ తేనెలనే ఓ తుమ్మెదవై తాగి పొమ్మంట. మనోహర నా హృదయమునే ఓ మధువనిగా మలిచినానంటర తీవర ఆ తేనెలనే ఓ తుమ్మెదవై తాగి పొమ్మంట. నా యవ్వనమే నీ పరమై పులకించే వేళ నా ఎదలో ఒక సుఖమే ఊగెనుగా ఉయ్యాల అంటూ దక్ష పాట పాడుతూ శారీలో వయ్యారంగా డాన్స్ చేస్తూ ఉంటే రుద్రాక్షి గొంతులో తడారిపోయి గుటకలు మింగటం మొదలుపెట్టాడు. అప్పుడే సడన్గా కాలం కాని కాలంలో వర్షం పడటం మొదలయ్యింది. అది కూడా మామూలుగా కాదు, ఒకేసారి ఉరుములు మెరుపులతో కూడినట్టుగా. సడన్గా దక్ష పొజిషన్ని తన కిందకి మార్చిన రుద్రాక్ష తన పెదవులు అందుకొని ప్రణయ గీతానికి తెర తీయటంతో దక్ష పాట తన గొంతులోనే ఆగింది, కానీ ఫోన్లో ఆగకుండా వస్తూనే ఉంది. రుద్రాక్ష స్పీడ్ తట్టుకోలేని దక్ష రాక్షస్ ఆగు అన్నా కూడా అప్పటికే పూర్తిగా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయిన రుద్రాక్ష దక్ష మాట లెక్క చేయకుండా తనని సొంతం చేసుకునే పనిలో బిజీగా మారిపోయి పూర్తిగా ఆక్రమించేశాడు. వణుకుతున్న బాడీతో లోపలికి అడుగుపెట్టిన శ్రీధని చూసి అప్పటి వరకు వేరే లోకంలో విహరిస్తున్న శ్రీ కాస్త టక్కున లేచి నిలబడగానే శ్రీధ భయపడి బల్లిలా డోర్కి అతుక్కుపోయింది. వైట్ ప్లెయిన్ శారీలో లైట్గా మెరూన్ కలర్ బోర్డర్ వచ్చి తలలో మల్లెపూలు హారం, షార్ట్ బ్లాక్ బీడ్స్, వడ్డానం, చేతులకి గాజులు, పాపడి బిళ్ళలు కూడా లేకుండా ఓన్లీ పసుపు తాడు మాత్రమే వేసుకొని సింపుల్గా అందంగా రెడీ అయిన శ్రీధని పైనుంచి కింద వరకు పట్టి పట్టి చూస్తూ చేతులు కట్టుకొని నిలబడ్డాడు శ్రీ. దాదాపు పావుగంట గడిచినా శ్రీ చూపు మారలేదు, శ్రీధ వణుకు దగ్గలేదు. ఎలానో శ్రీధని ధైర్యం చేసి, ఎందుకు శ్రీ అలా చూస్తున్నావు అని అడిగింది తడబడుతూ. చూపులకి తప్ప చేతలకి ఏమీ దొరికేటట్టు లేదు, అందుకే కనీసం చూపులతోనైనా కడుపు నింపుకుందామని అని వెటకారంగా అనగానే శ్రీధ మూతి ముడిచి, నేనన్నానా అలా అవుతుందని అని అంది. అయితే కాదా అంటూ ఒక అడుగు ముందుకు వేసిన శ్రీ, మరి ఎందుకు అలా భయపడుతున్నావు, ఏదో దెయ్యాన్ని చూసినట్టు రియాక్షన్ ఇస్తున్నావు.
రియల్లీ నిన్నిలా చూస్తుంటే ఏదో ఇష్టం లేని వ్యక్తిని పెళ్లి చేసుకొని బలవంతంగా ఇక్కడికి తీసుకువచ్చి కట్టేసినట్టు అనిపిస్తుంది. నిజమేనా నేను అడిగేది? అని అడుగుతూ పూర్తిగా శ్రీధ దగ్గరికి వచ్చేశాడు శ్రీ. శ్రీ అంటూ చిరుకోపంగా తలపైకెత్తిన శ్రీ కొంటెగా తననే చూస్తూ ఉంటే టక్కున తలదించేసి, అలాంటిదేమీ లేదు శ్రీ, నువ్వు ఏదేదో ఊహించుకోకు, నేను కేవలం భయంతో తలదించుకున్నాను అంతే అని తడబడుతూ పాల గ్లాస్ నలిపేస్తూ అంది. అది వెండి పాల గ్లాస్. మరి అలా నలిపేయకు, చుట్టాలు పడ్డాయంటే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది అంటూ ఆ పాలు తీసుకొని శ్రీధర్ నోటి దగ్గర పెట్టి, ముందు పాలు తాగు, నీ టెన్షన్ తగ్గుతుంది అంటూ కొంచెం పాలు తాగాక మిగిలిన శ్రీ తాగేసి, నీకింకా చిన్నపిల్ల చేష్టలు పోలేదు శ్రీధ అంటూ శ్రీధని ఎత్తుకొని డైరెక్ట్గా బెడ్ దగ్గరికి తీసుకువెళ్తుంటే శ్రీధ కంగారుగా శ్రీ మొహం వైపు చూసింది. అంత భయపడకు, నీకు ఇష్టం లేకుండా నేను టచ్ కూడా చెయ్యను, యూ కెన్ ట్రస్ట్ మీ అని చెప్పి శ్రీధని బెడ్ మీదకి దించి తన పక్కన కూర్చుని, ఇప్పుడు చెప్పు, ఎందుకింత భయం? మనసిచ్చిన వాడినే కదా, పైగా 10 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్న వాళ్ళం. సంవత్సరం క్రితం పెళ్లి చేసుకోవాల్సిందే ఆగిపోయి ఇప్పటికైనా దగ్గరవుదామని అనుకుంటుంటే నువ్వేమో ఏదో విలన్నో లేకపోతే చేతిలో కత్తి పట్టుకుని నరుకుతున్న సమర యోధులను చూసినట్టు రియాక్షన్ ఇస్తుంటే నాకు ఎలా ఉంటుంది అని అన్నాడు తన కాలి వేళ్ళకి మెటికలు విరుస్తూ. అంటే శ్రీ, ఫస్ట్ టైం కదా అని అనగానే, అవును మరి, నాకేమో ఒక 40 సార్లు అయ్యింది, నేను అన్నిటికీ ఎక్స్పీరియన్స్ చేసి నీ వరకు వచ్చాను కదా అని శ్రీ వెటకారంగా అనగానే, శ్రీ అంటూ శ్రీ భుజం మీద కొట్టి, నేను అలా అనలేదు, సహజంగా అమ్మాయిలలో భయం ఎక్కువగా ఉంటుంది, ఆ భయంతోనే నీకు దూరం జరిగాను, అంతేకాని నువ్వంటే ఇష్టం లేకో లేదంటే బలవంతం చేస్తున్నావనో, అది కూడా కాదంటే వేరే అమ్మాయి దగ్గర నీకు ఎక్స్పీరియన్స్ ఉందనో కాదు, అర్థమైందా అని చెప్పటంతో, అర్థమైంది మేడం అంటూ నవ్వుతూ అప్పటికే తన చూపు తిప్పని పెదవుల మీద ఉన్న పాలనురగని చూస్తూ శ్రీధ కళ్ళల్లోకే చూస్తూ ఆ పాల మీసాలని నాలుకతో అందుకోగానే శ్రీ చిగురుటాకులా వణికిపోయింది. శ్రీ అలా ఫస్ట్ టైం ముద్దు పెట్టుకోవటం, ఇంతకుముందు జస్ట్ అలా పెదవులు టచ్ అయినా శ్రీ నుంచి ఎటువంటి రియాక్షన్ లేకపోవటంతో అప్పుడు పెద్దగా భయపడలేదు. కానీ ఇప్పుడు ఫస్ట్ యాక్షన్ని శ్రీ నుంచి కావటంతో కొంచెం టెన్షన్ ఎక్కువయ్యి తన పిడికిళ్ళలో బెడ్ మీద మల్లెపూలని నలిపేసింది. ఇక రూమ్ మొత్తం మల్లెపూలతో నింపేసి ఫ్లోర్ కూడా కనిపించకుండా ఒక అడుగు ఎత్తులో మల్లెపూలు జాజిపూలు కలిపి ఫ్లోర్ని వాల్ని రెడ్ కలర్ రోజెస్తో స్టిక్ చేసి అక్కడక్కడ సెంటెడ్ క్యాండిల్స్, అది కూడా అరోమా ఫ్లేవర్ వచ్చేవి వెలిగించి రూమ్ని మత్తులు వెదజల్లేలా డెకరేట్ చేశారు చాలా అందంగా. బెడ్ మధ్యలో మాత్రం హార్ట్ సింబల్, ఆ హార్ట్ సింబల్ ఏమైదా ఎస్ఎస్ అని శ్రీల మొదటి అక్షరం రాసి పెట్టి ఉంది. శ్రీధ భయపడటం చూస్తున్న శ్రీ, భయపడుకు శ్రీ, నేనే కదా అంటూ తన చేతిని నెమ్మదిగా భుజం మీద వేసి, నేనున్నా కదా నీకోసం అంటూ తన మొహం మొత్తం ముద్దులు పెడుతూ, ఇలా భయపడితే ఎలా చెప్పు, నేనంటే ఇష్టం లేదా, నాలో కలవటం నచ్చటం లేదా, వేరే ఏదైనా ప్లాన్ చేసుకున్నావా అని ఒక్కొక్క మాట అడుగుతూ ఒక్కొక్క ముద్దు పెడుతూ ఉంటే శ్రీ చుట్టూ చేతిని బిగించి, అలాంటిదేమీ లేదు అని మత్తుగా పలికింది. కదా, ఇంకేంటి భయం, నువ్వు నేను ఒకటైపోతే మన జీవితానికంటూ ఒక అర్థం ఉంటుంది, త్వరలో మన ప్రేమకి ప్రతిరూపం వచ్చిందంటే మన లైఫ్ సెటిల్ అయిపోయినట్టే అని అంటూనే శ్రీధ పైట కిందకి జార్చేసి పెదవులని తన మెడవంపుల్లోకి తీసుకువచ్చాడు శ్రీ. దెబ్బకి శ్రీ కొంచెం టెన్షన్గా, ముందు లైట్ ఆఫ్ చేయి శ్రీ, నాకు చాలా టెన్షన్గా ఉంది అని అంది.
ఓకే ఓకే అంటూ లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ ఆన్ చేసిన శ్రీధ తన సహకారం పూర్తిగా అందివ్వటంతో ఒక్కొక్క వాలువ దూరం చేస్తూ రవికాంచని అందాలని వీక్షిస్తూ తన పెదవులకి పని చెప్తూ శ్రీధని పూర్తిగా ఆక్రమించుకొని సొంతం చేసుకుంటూ తన దాంపత్య జీవితంలో మరో అడుగు ముందుకు వేసి ఇద్దరు ఒకటిగా మారిపోయారు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.